రండి బాబు, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి కాలేదు కృష్ణ. మొత్తం మీద అటు సూర్యుని ఇటు పొడిపించారు. ఎంత పొద్దుపోయినా భోజనాలు చేయకుండా పెద్దబాబు గారి కోసం ఎదురు చూస్తూ కూర్చునే మీరు ఇవాళ ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఈ ఒక్కరోజు కూర్చోపోతే ఏం కొంపలంటూ పోలే. తప్పు చిన్నమ్మ. ఇంటి కోడలకి బావగారంటే తండ్రితో సమానం. ఆయన ఇంత ఈసడింపుగా మాట్లాడకూడదు. కట్టిపెట్టి నీ వాగుడు. ఏ అద్దుబద్దు లేకుండా నోరు పారేసుకుంటున్నావు? నేనేం నోరు పారేసుకోవట్లేదు, ఉన్నమాటే అంటున్నాను. మీ ధోరణి మారింది. పెద్దబాబు గారంటే మీరంతా చులకనగా చూస్తున్నారు. ఏ చెట్టు నీడన పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఆ చెట్టు ఎండి మోడైపోయిందని మొదలంతా నరికేయాలని చూస్తున్నారు. పొరపాటు బాబు. ఆ చెట్టు ఎండిపోలేదు, ఆకులు రాలిపోయినాయి అంతే. మళ్ళీ చిగురిస్తుంది, మీ అందరికీ నీడనిస్తుంది. ఆపోయే నీ ఉపన్యాసం. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇంటి నౌకరివి. నీ హద్దులు నువ్వు తెలుసుకుని మాట్లాడాలి. పెద్ద పెద్ద బంగళాల్లో కుక్కల్ని గొలుసులతో కట్టేసి ఉంచుతారు. ఈ ఇంట్లోని విచ్చలవిడిగా వదిలేసి ఊరుకుంటారు. కరెక్ట్ గా చెప్పావు. రండి బాబు, భోంచేద్దురు గాని. వద్దు కృష్ణ, ఆకలిగా లేదని చెప్పానుగా. మీరు కూడా పద్ధతులు మార్చుకోవాలి బాబు. ఒంటరిగా కూర్చుని భోంచేయటం అలవాటు చేసుకోవాలి. కృష్ణ, ఎందుకు ఏమిటని ఎదురు ప్రశ్న వేయనంటే నీకు మాట చెప్తాను, వింటావా? చెప్పండి. ముందు ముందు నీకు ఇంట్లో చాలా అవమానాలు జరుగుతాయి. అవి చూసి నేను భరించలేను. నా మాట విని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. అలాగే, మీరు కూడా రండి, అందరం కలిసే వెళ్ళిపోదాం. నేను రాలేను కృష్ణ. అమ్మకి మాట ఇచ్చాను. కష్టమైనా నిష్ఠూరమైనా నేను వెళుతూ ఉండక తప్పదు. నేను దేవుడికి మాట ఇచ్చాను. నేను మీతో ఉండక తప్పదు. సరే, అన్నయ్యతో మాట్లాడి నేను చెప్తాను. బాయ్. ఇదిగోండి నా గెస్ట్ లిస్ట్. 150 మంది. వదినా, చెవట మర్చిపోయాను. నా గెస్ట్లు 50 మంది ఉంటారు, మర్చిపోవద్దు. మీ ఇద్దరు గెస్టులు కలిసిన 200 మంది ఉండరు. ఆల్రెడీ నేను 300 మందికి డిన్నర్ ఆర్డర్ ఇచ్చాను. ఓకే? డిన్నరు గెస్ట్ అంటున్నారు, ఏమిటి విశేషం? ఏమి లేదన్నయ్య, పల్లవి పుట్టినరోజు పండుగ. కాందారి హోటల్లో బర్త్డే పార్టీ ఇద్దామని. ఈ పార్టీ అంత ముఖ్యమా? ఏమిటలా కొత్తగా అడుగుతున్నారు? ప్రతి సంవత్సరం చేసుకోవడం లేదా నా బర్త్డే ఫంక్షన్? ప్రతి సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరమ్మా. ప్రస్తుత పరిస్థితులను బట్టి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్నాను. ఆ భయమే నీకు అక్కర్లేదన్నయ్య. ఆ పార్టీ ఖర్చు మేమే భరించగలం. మీరు భరించగలరని, ఆ శక్తి మీకున్నదని నాకు తెలుసు. కానీ అప్పులు వాళ్ళకి తెలియదుగా. వాళ్ళ అప్పులు ఎగ్గొట్టి మనం పార్టీలు జల్సాలు చేసుకుంటాం అనుకుంటారు. మీరు చెప్పే చూస్తే 2 పూటలా తిండి మానేసి వీధుల్లో అడుక్కు తినమన్నట్టున్నారు. అది నా వల్ల కాదు. నేనెంత కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగానో మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, బాగా తెలుసు. నువ్వు ఆ ఇంటి ఆడపడుచువి, కానీ ఈ ఇంటి కోడలివి. మెట్టినింటి పరువు మర్యాదలు కాపాడడం ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యత. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఇతరులకు ఉపదేశాలు చెప్పడం చాలా తేలిక. పొదుపును గురించి అంత ఉపన్యాసం చెప్పిన వారికి ఆ దొరచుట్టలు ఎందుకు? బీడీలు కాల్చుకోవచ్చుగా. అమ్మగారు, గుడికి వెళ్ళాలన్నారుగా, పదండి. గుడికా? మర్చిపోయారా? పెద్దబాబు గారి పేరు అభిషేకం చేయించాలన్నారుగా. అన్నాననుకో, అభిషేకం చేయించాలంటే కనీసం 200 ఖర్చు అవుతుందిగా. రవిబాబు, పెద్దమ్మ గారికి 200 కావాలి. 200 ఎందుకు? అన్నయ్య గారికి నయమైతే దేవుడికి అభిషేకం చేయిస్తానని గుళ్ళో మొక్కున్నారు. 200 రూపాయలకి దేవుడు రోగం నయం చేయగలిగినప్పుడు డాక్టర్కి అనవసరంగా 2000 రూపాయలు ఎందుకు తగిలేసినట్టు? రవిబాబు, చిన్న పెద్ద లేకుండా మాట్లాడకండి. ఇది నా మాట కాదు, అన్నగారు సలహాయే. పుట్టినరోజు పండుగలకి డబ్బు తగలయ్యద్దని పొదుపు గురించి ఉపన్యాసం ఇచ్చాడు. నువ్వు విన్నావుగా, ఆ మాట వదిన గారితో చెప్పు. వదినా, ఏం చేయ? ఈ నెక్లెస్ అమ్మేసి అన్నయ్య ఆరోగ్యం కోసం అభిషేకం చేయించుదినా. అన్నయ్య అంటే నీకున్న ప్రేమ గౌరవం నాకు తెలియంది కాజయ్య. కానీ ఇంటి ఆడపడుచు నగలమ్మి అన్నయ్య ఆరోగ్యం కోసం అభిషేకం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు.
ఖరీదైన వాచి నీకు ఎలా వచ్చింది? నేనేం దొంగతనం చేయలేదులేవయ్యా, మా పెద్దబాబు గారు కొనిచ్చారు. కావాలంటే నా అడ్రస్ రాసుకో. మరి ఇప్పుడు దీన్ని దేనికి అమ్ముతున్నావు? ఒళ్ళు బలిసి లేకపోతే ఏమిటా కుంటి ప్రశ్నలు? ఎవరైనా దేన్నైనా ఎందుకు అమ్ముతారు? డబ్బు అవసరం అయితే అమ్ముతారు. నేను చెప్పిన ధరకు ఇష్టం అయితే కొను, లేకపోతే నా వాచి నాకు ఇచ్చేయి. అరే కోపడకు బాయ్, ఇలాంటివి ముందు చూసుకోకపోతే రేపు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది. అందుకే బాయ్. ఏమిటి నీ నెక్లెస్ కనబడడం లేదా? అవునన్నయ్య, రాత్రి పడుకోబోయేటప్పుడు తీసి బీరువాలో పెట్టాను. ఇప్పుడు చూస్తే లేదు. ఇంతలో ఏమవుతుందమ్మా? సరిగ్గా వెతికావా? గదంతా వెతికానుదినా, ఎక్కడా కనపడలేదు. రాత్రి నుంచి ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరు రాలేదే. ఇంట్లో వాళ్ళు ఎవరు తీస్తారా? ఇంట్లో ఉన్న పరాయి వాడి కృష్ణ ఒక్కడే. ఇది వాడి పనే ఉంటుంది. అన్నయ్య, ఏం నువ్వు అనేది? కృష్ణని అనుమానిస్తున్నావా? నీకేం తెలియదమ్మా. విక్కీ, కృష్ణ అలాంటి పని ఎప్పుడు చేయడు. ఇవి ఎవరిని నమ్మే రోజులు కావదినా. అడుగు వస్తున్నాడుగా, వాడిని అడుగుదాం. కృష్ణ, జై నెక్లెస్ కానీ చూసావా? బుల్లెమ్మ నెక్లెస్ నాకేం తెలుసు, నేను చూడలేదు. నిజం చెప్పు. చిన్నబాబు, నన్ను అనుమానిస్తున్నారా? నా ఇంట్లో నేనే దొంగతనం చేస్తానా? చూసారా అమ్మగారు, నా మీద ఎంత బండ వేస్తున్నారు? ఈ ఇంట్లో నువ్వు కాబట్టి ఎవరున్నారు పరాయి వాళ్ళు? నేను పరాయి వాడినా? ఎందుకు అనవసరమైన వాదోపవాదాలు? వీడి పెట్టి తెర చూస్తే తెలుస్తుందిగా. చూడండి. ఏమిటిది? మాయగా ఉంది. ఆ నెక్లెస్ డబ్బు నా పెట్లోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయా? ఛ! వీటికి రెక్కలొచ్చి ఎగిరి నీ పెట్లో వాళ్ళే. పెద్దమ్మ గారు, ఇందులో ఏదో మోసం ఉంది. షటప్. విక్కీ, ఇంకా అలా చూస్తారేమిటండి? పోలీస్ స్టేషన్ ఫోన్ చేయగా. కరెక్ట్ గా చెప్పావు. వద్దు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయొద్దు. అచ్చా, నువ్వు నిర్దోషమైతే పోలీసుల కింద అంత భయపడతావు? నేను పోలీసులకు భయపడి కాదు. పోలీసులు ఈ గడప దొక్కితే ఈ ఇంటి పరువు పోతుందని. ఈ ఇంటి పరువు ఇంకెక్కడుంది? ఎప్పుడో పోయింది. చూసావనే, ఈ నెక్లెస్ దొంగిలించాడు. ఈ డబ్బు కూడా కృష్ణ పెట్లోనే దొరికింది. పెద్దబాబు, ఎక్కడిది డబ్బు? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఇది ఎక్కడిది? ఇది దొరమయ్య. పెద్దబాబు, ఛీ! నన్ను అలా పిలవు. బాబు పో, ఈ ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్. నాకు నీ మొహం చూపించుకో. పో బాబు, ముందు బయటకు పో. అన్నయ్య, పోతాను బాబు. ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టావా, నా శవాన్ని కళ చూస్తావు. అంత మాట అనకండి బాబు. పోతాను. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ దిక్కు లేని వాడి కోసం మీ మనసు పాటు చేసుకోకండి. మళ్ళీ నా ముఖం మీద చూపించను. పోతాను బాబు, వెళ్ళిపోతాను. కృష్ణ! జయ, ముందు లోపల పద. వెళ్ళొస్తానమ్మగారు. ఈ దరిద్ర పెట్టి ఎక్కడెందుకు? పట్టుకుపో. కృష్ణ నిజంగా దొంగతనం చేశాడని నమ్ముతున్నారా? నేనంత మూర్ఖుని అనుకుంటున్నావా శాంత? మరెందుకు అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు? కృష్ణ నాకు దేవుడిచ్చిన తమ్ముడు. అతను ఎవరైనా ఒక్క మాట అంటే అది నా గుండెల్లో బాకులా గుచ్చుకుంటుంది. వీళ్ళంతా ఇలా రాబందుల్లా పొడుచుకు తింటారని తెలిసి ముందుగానే వెళ్ళిపోమంటే కృష్ణ నా మాట వినలేదు. చివరికి ఇంత అబాండం వేసి అతను ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సి వచ్చింది. పాపం కృష్ణ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడండి? ఈ ప్రపంచం విశాలమైంది శాంత. అందులో మంచి వాళ్ళకి ఎప్పుడు చోటు ఉంటుంది. నా కృష్ణ మేలిం బంగారం. అతనికి ఎప్పుడు విలువ ఉంటుంది. కాల్చే కొద్దీ బంగారానికి వన్నీ పెరిగినట్టు కృష్ణ కష్టాలు పడ్డా గౌరవంగా బ్రతుకుతాడు.
బ్రతుకుతాడు. చూడు, నేను ఈ హైదరాబాద్ కొత్త, నాకు పని అనిపిస్తావా? నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మకి పని ఎవడిస్తాడు? ఏంటి, నేను తెలివి తక్కువ దద్దమ్మనా? కాకపోతే ప్రత్యక్షంగా నన్ను చూసైనా నేర్చుకోలేని వాడివి నిన్ను దద్దమ్మనకపోతే మరి ఏమనాలి? అంటే నీలాగా నన్ను అడుగు తినమంటావా? ఏ, నా సంపాదన ఎంతో తెలుసా? రోజుకు 150 రూపాయలు. నేనెవరిని మోసం చేయటం లేదు. ఈ సంపాదన మీదనే ఓ ఇల్లు కొన్నాను. దాని మీద నెలకు 1000 రూపాయలు అద్దె వస్తుంది. ఇంకో ఇల్లు కూడా బేరం చేశాను తెలుసా? చిచి, ఆకలితో చావనైనా చస్తాను గానీ అడుగు తిన్నాం. నా పెట్టేది దొంగ దొంగ నా పెట్టెత్తుకుని పారిపోతున్నాడు, పట్టుకోండి. ఏంట్రా అలా అరుస్తావు? క్యాబే సార్, ఈ పెట్టె నాది. వీడి కొట్టేసి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. వాడెవడో తెలుసా? నా మనిషి బే. నా పెట్టి నాకు ఇచ్చేయమని చెప్పండి. దీని మీద నా పేరు కూడా రాసింది చూడండి. రేయ్, ఆ పెట్టి మీద నీ పేరు రాసుంటే నీదవుతుందా? అయితే ఎదురింటి మీద నా పేరు రాస్తా, నాదవుతుందా? సార్, నేను చెప్పేది వినండి. నోరుముయ్ బే. అధికంగా మాట్లాడావంటే పళ్ళన్నీ రాలిపోతాయి. అది కాదండి సార్, నా పెట్టి నాకు ఇచ్చేయండి. అందులో చాలా విలువైన వస్తువు ఉంది. రేయ్, ఆ పెట్టి లేవు, తీసుకో బే. అయ్యయ్యో, కాస్త దమ్ము తీసుకో. చూడు, మర్యాదగా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపో. గురువు సంగతి నీకు తెలీదు, పచ్చడి చేసేస్తాడు. మరి నా పెట్టే? పోతే పోయింది, వెదవ పెట్టే. పెట్టే కన్నా నీ బాడీ ముఖ్యం కదా. ఏంటి బే? మర్యాదగా నా పెట్టె నాకు ఇవ్వకపోతే చేతికి పని చెప్పాలి. ఏంటి బే? ఇదే న్యాయం రా? నీ గురువును వదిలేసి వెళ్ళిపోతున్నావు. గురువు కోసం నేను కూర్చుంటే నా ఒళ్ళు పచ్చడైపోద్ది. నన్ను వదలండి.